రావడం జరిగింది. ఈ దరఖాస్తులో రిసర్వ్ చేయడం జరిగింది సార్. కానీ వీరికి ఎన్పిసి ప్రభావం రాయడం వల్ల 7,290 రూపాయలు ఉంచుకోవడం జరిగింది. 16 పనులు చేయడం జరిగింది. ఈ 16 పనులు కూడా మేము ఆ ఎఫ్ఐగా సమస్యలు అట్లాగే పిఎస్గా సమస్యలు తనిఖీ చేయడం జరిగింది. 84,990 కట్టడం జరిగింది. అట్లాగే మెటీరియల్ పరంగా 3,60,60,000 కట్టడం జరిగింది. మొత్తము 41,80,000 చేసిన గౌరవ డిఆర్డీఓ గారికి, అలాగే డివిఓ గారికి, సూపరింటెండెంట్ సార్ గారికి, ఎంపీఓ గారికి, ఎంపీఓ గారికి, అలాగే ఎంపీఓ గారికి, గౌరవ పంచాయతీ 17వ విడత సామాజిక తనిఖీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నమస్కారం. ఈ సామాజిక తనిఖీ ఈ రౌండ్లో దాదాపుగా చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. కానీ అవి కూడా మనం రెగ్యులర్గా వాళ్ళు వచ్చే ముందే మన రికార్డ్స్ మెయింటైన్ చేసుకొని గ్రామ పంచాయతీ స్థాయిలో సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్, ఒక చార్ట్ 50 రూపాయలు పెడితే వస్తుంది. క్యాష్ బుక్లో అసలు మనం క్యాష్ బుక్ మెయింటైన్ చేయాలి, అన్ని చోట్ల వచ్చింది. క్యాష్ బుక్ అంటే ఎంత ఉంటుంది అసలు మన ఎన్ఆర్జీ అసలు 1 2 పేమెంట్ ఉంటుంది సీసీ రోడ్లది, లేదంటే అది ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది మెయింటైన్ చేసినది. మెటీరియల్ పేమెంట్, మెటీరియల్ రిజిస్టర్, మెటీరియల్ అంటే మనం 1 2 పేమెంట్ దాన్ని కూడా రాసుకుంటే చిన్న చిన్న విషయాలు. ఇంకొకటి ఏంటంటే ఎవ్వరు కూడా ఈ మన ఏమంటారు రోజ్గార్ దివస్ అనేది కంపల్సరీగా చేయాలి. 4th ఫ్రైడే వర్క్ జరిగేటప్పుడు వర్క్ సైడ్కి వెళ్ళాలి. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఓన్లీ పంచాయతీ సెక్రటరీకి అసిస్టెంట్ చేస్తాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే అక్కడే రాసుకుంటే రిజిస్టర్ అయిపోతుంది. పని జరగని రోజు మాత్రమే గ్రామ పంచాయతీలో పెట్టుకోవాలి ఎవ్రీ 4th ఫ్రైడే. దీనివల్ల చాలా ఇష్యూస్ క్లోజ్ అవుతాయి. ఇవన్నీ చూసుకోండి. ఇక లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఈసారి అన్ని గ్రామాలలో ఎక్కడైతే గ్రామ సంఘాలు లేవో వాళ్ళందరికీ మనం 10 లక్షలతోటి గ్రామ సంఘాలు కట్టిస్తాం. కాబట్టి పంచాయతీ సెక్రటరీలు లేని చోట మాకు తీర్మానం పంపిస్తే అందరికి కూడా మేము గ్రామ సంఘాలకు ఇస్తాము. తద్వారా అన్ని గ్రామ సంఘాలకు మన బిల్డింగ్ కట్టిస్తాం. మన దగ్గర రెంజల్లో అయితే ఐకేపీ ఎంఎస్ బిల్డింగ్ ఉంది కాబట్టి కేవలం ఇది ఒకటి కట్టించుకొని సరిపోతుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో మెటీరియల్ వర్క్స్లలో గోడ్ షెడ్లు కానీ మన పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. లేబర్ ఓరియంటెడ్ కాకుండా ఈ వర్క్స్ కూడా చేయడానికి మనకు ప్రావిజన్ ఉంది కాబట్టి అవి కూడా మంచిగా చేయండి. రాని చోట్ల కొంచెము ఎన్ఎంఎంఎస్ మాస్టర్ అని ఉంటుంది. దాంట్లో ఒక తీరు ఒకవేళ రిజిస్టర్ అయినా కనిపించకపోతే ఇందులో ఒకటి చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మొత్తం అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నారు. మిస్టేక్స్ జరగడానికి అవకాశం లేకుండా చూస్తున్నారు. కాకపోతే కొన్ని సోషల్ ఆడిట్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. సోషల్ ఆడిట్ కంపల్సరీ ఏమన్నా దీన్ని బట్టి ఎక్కడెక్కడ లోపాలనే సరి చేసుకుంటాం. ఇప్పుడు ఒకప్పుడు డాక్యుమెంట్ పెట్టట్లేదు. అట్లా వీళ్ళు వాళ్ళ మన దగ్గర ఏమున్నా లోపాలు ఎత్తుతారని మనం కవర్ చేసుకోవాలి. దాని పర్పసే మొదట్లో లాగా అట్లా జరగట్లేదు.